హలో రోజక్క వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే. ప్రపంచమంతా మహిళలు జగనన్న జగనన్న దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఈరోజు ఎంతో గౌరవంగా గర్వంగా ఆనందంగా జరుపుకునే పండుగ పతివ్రత పరమాణం తెల్లారిందాక సల్లారలేదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆడదంటే ఎవర్రా? ఓ ఆడది. స్త్రీ అంటే ఎవర్రా? ఓ స్త్రీ. భార్య అంటే ఎవర్రా? ఓ భార్య. ఎస్ ఎస్ వాస్తవం. రోజు కుంభమేళాకి వెళ్ళింది, 50 మందిని లేపింది. లెగ్గు బాబు లెగ్గు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి 9వ తారీఖు. దయచేసి రోజు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. ఎందుకు? అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. ఆ టెన్షన్ నాకు ఉంది. ఎందుకంటే ఇండియా మ్యాచ్ ఉడికపోతే నా భయం అవుతుంది. లెగ్గు ఐరన్ లెగ్గు మంది పాదం కదా. పందిని గొలుసు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. దానికి నోటికి ఆల్ ద బెస్ట్ వద్దు, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది చెప్పొద్దు నాయన. రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళలంతా కూడా నరకాన్ని అనుభవిస్తూ. నాకు అర్థం కాదు, మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారు బేబీ? పేదరికాన్ని అనుభవిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మోసపోయి పెంచింది మీరు మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే. గుర్తురానన్ని పథకాలు, చేయూత గాని అమ్మఒడి గాని ఆసరా గాని ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే అలాగే జగనన్న మోసం. సారీ ఏంటి బాబన్నా ఇంకోసారి జగనన్న మోసం, జగనన్న మోసం. సారీ జగనన్న మోసం మహిళకి చేరవేసిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే. నువ్వు నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. నేనైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా చెప్తున్నాను. యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాం, నాశనం చేసి దింగాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏముందండి, అన్ని బొక్కలు పెట్టి పోయాడు. ఏం లేదు. ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద, చేయూత ఇస్తే, ఆసరా ఇచ్చిన, అమ్మఒడి ఇచ్చిన, సున్నా వడ్డీ ఇచ్చిన, ఏది ఇచ్చినా అన్ని చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్ని సెట్ చేసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తే పుట్టుకురావు కదా. ఇంకా అప్పులు చేసి ఎవడైనా ఎత్తాడు. బోర్డు కబుర్లు దంగద్దని చెప్పండి. కరెక్ట్ మనిషి. వైఎస్ఆర్ గారు మనసున్న నాయకులుగా ప్రతి మహిళ గుండెల్లో ఈరోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా గుడి కట్టుకున్నారు. ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ పీక్కుంటావు పీక్కో. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో
ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. డబ్బా 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 కొట్టు డబ్బా. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి నవ మాసాల్లో నవ మోసాల్ని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. గొడ్డలి మర్చిపోతుందేమో, అది దాని గుణం. కానీ చెట్టు మర్చిపోదు, అది దాని గాయం. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. మహిళలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి 70 మంది, ప్రతి రోజుకి 70 మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన